నమస్తే అండి. యూట్యూబ్‌లో ఒక వ్యూవర్ పెట్టిన కామెంట్‌కి ఆధారంగా నేను చేసిన వీడియోనే ఇది ఒక పరంపరగా మొదలైంది సీరీస్‌లాగా. ఎడ్యుకేషన్ ప్రజలను మూర్ఖులు చేస్తుంది. అందుకే నేను ఇలాన్ మస్క్ ఒకే కోవలో వాళ్ళము అని చెప్పి అన్నాడు. సరే, అంటే ఈ అంశం మీద చేద్దామని అనుకుంటూనే ఉన్నాను. ఇదేది ఆర్గానిక్ ఇవాళ అనుకుని ఇవాళ చేయటం కాదు. బుర్రలో ఆలోచనలన్నీ పెట్టుకుంటా వచ్చాను. సరే, ఇదే సందర్భంగా చేస్తున్నాను. ఆహ్, థీమ్ ఏమవుతుందంటే ఎవాల్వింగ్ థీమ్ ఏమవుతుందంటే సోషల్ మీడియా, డోపమైన్ అలాగే ఎలా వార్తలని, అందులో నిజాలను ఎలా ఫిల్టర్ చేసుకుంటారు మీరు అనే దాని గురించి ఈ అంశం సాగుతుంది గదా! ఇది ఓపెన్ మైండ్‌తో ఉన్న వాళ్ళని ఆలోచింపజేయడం కోసమే గానీ, ఎవరిని కించపరచడానికి కాదు, వేలెత్తి చూపించడానికి కాదు. నేను ఎంచుకున్న కామెంట్స్ ఉదాహరణలకు మాత్రం. చెప్పాలనుకున్నది కూడా ఉదాహరణలతోనే చెప్తున్నాను. చెప్పడానికి ప్రయత్నిస్తాను. నా ఉద్దేశంలో నా డెఫినిషన్ ప్రకారం సోషల్ మీడియా అనేది మీ కన్జంప్షన్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ట్రెడిషనల్ మీడియా తీసుకుంటే అది న్యూస్ పేపర్సు, రేడియో, టీవీ. అంటే వాటికి ఒక నిర్దిష్టమైన డెలివరీ మెకానిజం ఉంది కదా! న్యూస్ పేపర్ మీ ఇంటికొచ్చేది చదివేవాళ్ళు. రేడియో అయితే ఇంట్లో కూర్చొని వార్తలు వినటమో, లేకపోతే డ్రైవ్ చేస్తూ వార్తలు వినటమో అలా ఉంటుంది. అలాగే టీవీ న్యూస్ అంటే ఒక నిర్దిష్టమైన టైం ప్రకారం కూర్చొని చూసేవారు. ఆహ్, డీవీఆర్‌లొచ్చాయి. అవి రికార్డ్ చేసుకొని చూడటం అలాంటివి తీసేసి మీరు ఏ టైంలో ఎక్కడుంటే అక్కడ మీ ఫోన్‌లోనో, లేకపోతే కంప్యూటర్‌లోనో యూట్యూబ్‌కి వెళ్తే మీకు దొరకంది లేదు. ట్రెడిషనల్ మీడియా ద్వారా వచ్చేది యూట్యూబ్ గాని, ట్విట్టర్ గాని, ఫేస్‌బుక్‌లో గాని ఎక్కడైనా గాని దొరకటం లేదు. ఆ కన్జంప్షన్ ప్యాటర్న్‌ని నేను సోషల్ మీడియా అని డిఫైన్ చేస్తున్నాను. కన్జంప్షన్. సరే, మీరు కన్జ్యూమ్ చేసేటప్పుడు మీకు ఏది నచ్చితే అక్కడికెళ్తారు. ఇంతకుముందు చెప్పాను కదా! డోపమైన్ ఎఫెక్ట్ అనేది. అది మనకి ఆహ్లాదం కలిగించేదే పనులు మనం చేస్తాం. తిండి తినేటప్పుడు మనకిష్టమైన తిండే తింటాం గదా! ఇష్టం లేని తిండి కోసం వెళ్ళం. అంటే మీకు ఆ చాయిస్ ఉన్నప్పుడు. మీరు ఎవరింటికన్నా ఎళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిందేదో తింటారనుకో. కానీ మీకు చాయిస్ ఉన్నప్పుడు మీరేం జేస్తారు? ఒక రెస్టారెంట్‌కెళ్ళి మీకిష్టమొచ్చిన ఫుడ్డే ఆర్డర్ చేసుకొని తింటారు. లేకపోతే స్ట్రీట్ ఫుడ్ అయినా అంతే గదా! సో, దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ థింగ్. ఈ సోషల్ మీడియాలో గూడా మీ మనసుకు నప్పిన దాని కోసమే వెళ్తారు. అలాంటి అవుట్‌లెట్స్‌కే వెళ్తారు. సో, థట్ ఈస్ ఎ సెల్ఫ్ సెలక్షన్ ప్రాసెస్. దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ సైలోస్ అంటారు. దీనివల్ల ఈ సోషల్ మీడియా కన్జంప్షన్ ప్యాటర్న్ మారేసరికి అలా నాకు ఇది నచ్చింది. నాకు ఫాక్స్ నచ్చింది. ఫాక్స్‌కే వెళ్తాను. నాకు ఎంఎస్ఎన్‌బీసీ నచ్చింది. ఎంఎస్ఎన్‌బీసీ వెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ఓపెన్ మైండ్ ఉండటం అనే దాని గురించి చాలా ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం. సరే, ట్రెడిషనల్ మీడియా టైంలో నా నాకు ఓపెన్ మైండ్ ఉందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఉదాహరణలు ఇస్తాను. నేను పాలిటిక్స్ ఫాలో అవుతున్నది ఎర్లీ 90స్ నా సహాధ్యాయుల ప్రోబల్‌గా వాళ్ళ ప్రోత్సాహంతో నేను పాలిటిక్స్ గురించి ఫాలో అవ్వటం మొదలుపెట్టాను అప్పటి నుంచి ఎర్లీ 90స్ దగ్గర నుంచి. 'రష్ లింబా' రేడియో షో వినేవాడిని. ఎక్కడ డ్రైవ్ చేస్తున్నా అది పెట్టుకునేవాడిని. చాలా ఆర్టిక్యులేట్‌గా ఉంటాడు. అంటే స్పష్టంగా మాట్లాడతాడు. క్లారిటీ ఉంటుంది తను చెప్పిన దాంట్లో. కానీ పోను పోను నాకు అర్థమవుతుంది అతను ఒక స్క్రీమర్, జస్ట్ ఎ డివైజివ్ యాసోల్ అని నాకు అర్థమైంది. ఆహ్, అంటే కొన్ని కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి మీరు. మీరు ఎవరి దగ్గరైనా వింటున్నప్పుడు పూర్తిగా నమ్మొద్దు. నన్ను కూడా నమ్మొద్దు. దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ హౌ యూ షుడ్ కన్జ్యూమ్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికెళ్లి వాళ్ళు చెప్పేది విన్నారు అంటే, ఏదో కొద్ది నమ్మకంతోనే వెళ్తారు. ఆ నమ్మకంతోనే వెళ్ళాలి. కానీ వాళ్ళు చెప్పేదంతా పంచదార గుళికలని స్వాలో చేసుకోకండి. దాని మీద కొంచెం ఉప్పేసుకొని చల్లి, అవును ఇది నిజమై ఉండొచ్చా లేదా అనేది. సో హియర్ ఈస్ హౌ యూ విల్ ఫైండ్ ఔట్, ఆర్ అట్‌లీస్ట్ ఐ ఫౌండ్ ఔట్. ముందు 'రష్ లింబా' వినేవాడిని. ఆహ్, నాకు తెలిసిన విషయాలు కొన్ని అతను అబద్ధాలు చెప్పడంతో, అంతే కాకుండా అతని డివైజివ్ యాటిట్యూడ్ మూలంగా వినేవాడిని కాదు. ఆపేసాను. 'బిలో రాయ్' వినేవాడిని మిడ్ 90స్‌లో. అది ఫాక్స్ న్యూస్‌లో. ఐ యూజ్డ్ టు లైక్ ద వే హి వాస్ ప్రెజెంటింగ్. అంటే కొంచెం ప్యాషన్‌తో చెప్పేవాడు. టు సమ్ ఎక్స్‌టెంట్ స్క్రీమింగ్ కూడా ఉండేది. మేబీ ఇట్ వాస్ అపీలింగ్ టు మీ ఇన్ మై యూత్ అట్ దట్ టైమ్. కానీ అగైన్ నాకిది నిజము అని తెలిసిన దాన్ని వాళ్ళు తప్పు చెప్పినప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టి, సో ఈవెన్చువల్లీ ఐ హేటెడ్ 'బిలో రాయ్' ఆల్సో. అలాగే 'హావీ కార్' బాస్టన్‌లో లోకల్ రేడియో స్టేషన్‌లో ఉండేవాడు. అలాగే 'డాన్ ఐమస్' వీళ్ళంతా బ్లో హార్డ్స్, దే జస్ట్ మేక్ షిట్ అప్ అనేసి అర్థమైన తర్వాత I started questioning the entire right wing ecosystem. The day I stopped calling myself a Republican was when George W. Bush invaded Iraq. That was completely against what I believed in. That was an unnecessary war. He shouldn't have gone. So, అక్కడ I became an independent. A lot of people think నేను డెమోక్రాట్స్ అని చెప్పి, అంటే మీ ఇష్టం మీరేమనుకుంటే అనుకోండి.
what you think of me doesn't make me what you think of me, right? ఈ సోషల్ మీడియా ద్వారా టాక్ షో హోస్టులు డోపమీన్ ఎలా అందిస్తారు సోషల్ మీడియా కన్జంప్షన్కి అనే దాన్ని 2 ఉదాహరణలు చెప్తాను. మొదటి ఉదాహరణ అర్నబ్ గోస్వామి. నేను అర్నబ్ గోస్వామిని ఫాలో అవ్వనండి. ముఖ్యంగా అసలు ఇండియన్ న్యూస్ చాలా తక్కువ నేను ఫాలో అయ్యేది. ఏం జరుగుతుందో నాకు తెలియదు. అంటే టాప్ లైన్ ఏమన్నా చూస్తానేమో కానీ డీటెయిల్గా నేను న్యూస్ ఫాలో అవ్వను. నాకేమన్నా అనుమానం వస్తే నా ఫ్రెండ్స్ని కాల్ చేసి ఏంటిది అని అడుగుతాను అంతే. దట్స్ హౌ ఐ ఫాలో. అర్నబ్ గోస్వామిని ఇంతకుముందు ఎప్పుడు 10-12 ఇయర్స్ ఎప్పుడో చూశాను, అతని షోలు కొన్ని చూశాను. ఒక షో నాకు బాగా గుర్తుంది. అందులో ఇలా బైండర్ ఒకటి తీసుకొచ్చాడు. అది పార్లమెంట్ లో నడుస్తున్న బిల్ అట. బైండర్ అంటే ఇట్లా ట్యాగ్స్ పెట్టున్నాయి. ట్యాగ్స్ అంటే ఇప్పుడు బేసికల్ గా కూర్చుని నోట్స్ రాసుకుని యానోటేట్ చేసుకుని ఈజీగా పేజ్ తీయడం కోసం పెట్టుకున్న ట్యాగ్స్. హీ వాజ్ స్క్రీమింగ్ ఎట్ డిడ్ యూ రీడ్ ద బిల్, డిడ్ యూ రీడ్ ద బిల్ అంటూ అరుస్తున్నాడు. స్క్రీమింగ్ ఫెస్ట్ అనమాట. అతను ఒక ఎంపీ అవతల పక్క ఉన్నది. నాకు ఎవరు ఏంటి అసలు కాంటెక్స్ట్ ఫుల్ గా గుర్తులేదు, కానీ ఈ 2 మాత్రం గుర్తున్నాయి. అవతల అతను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇతను మాత్రం అరుస్తున్నాడు అట్లా, ఐ రెడ్ ద బిల్, ఐ రెడ్ ద బిల్ అంటే దిస్ ఇస్ ఎ ప్రాప్. తనకి ఈ ప్రాప్ లో ఆ ట్యాబ్స్ ఉన్నాయి. ఒకటి ఆ స్క్రీమింగ్ వల్ల ఇతని కాన్ఫిడెన్స్ అందరికీ వెళ్ళిపోతుంది. నేను డన్నింగ్ క్రోగర్ ఎఫెక్ట్ అని ఒక ఇది పెట్టాను చూసారా, మూర్ఖులకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని. అర్నబ్ గోస్వామి అదే కోవకి చెందినవాడు. అంటే అతనికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఆ రకమైన థాట్ ప్రాసెస్ ఉండి అది రీఇన్ఫోర్స్మెంట్ మెకానిజం అనమాట. అతని దగ్గరికి వెళ్తే అవును అతను చెప్పాడు కదా, కరెక్ట్ గానే చెప్పాడు, ఏదో బైండర్ పెట్టాడు, చదివాడు, ఆ ట్యాబ్లు కూడా పెట్టాడు, సో తను చెప్పింది కరెక్ట్. వాళ్ళు ఈ షోకి రాకముందే వాళ్ళ టెండెన్సీ అది నమ్మే అవకాశం ఉంది. అక్కడికి వచ్చింది ఆ నమ్మకాన్ని రీఇన్ఫోర్స్ చేసుకోవడం కోసం వచ్చారు. దే ఆల్రెడీ హ్యాడ్ దట్ మైండ్ సెట్. అర్నబ్ తప్పు చెప్తాడు అన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. ఓకే, సో నా అతను మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి యాంటిక్స్ మాత్రం జుగుప్షాకరంగా ఉంటాయి. అతని విన్యాసాలు, టీవీలో చూసే విన్యాసాలు, అరుపులు, కేకలు. యా, హీఈస్ హ్యాండ్సమ్, ప్రాబబ్లీ దట్స్ అనదర్ రీజన్ సమ్ పీపుల్ గో వాచ్ హిమ్, మేబీ ఉమెన్ వాచ్ హిమ్. ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ రియలీ కేర్. సో అర్నబ్ గోస్వామిని అనలైజ్ చేయడం కోసం నేను ఎంచుకున్న వీడియో ఇది. మోడీ అమెరికాకి వచ్చినప్పుడు వాట్ ఎవర్ హ్యాపెండ్ హియర్ అక్కడ తను పెట్టిన డిబేట్ 1 నిమిషమో 2 నిమిషాల్లో ప్లే చేస్తానంతే. పాజ్ చేస్తూ కామెంట్స్ చేస్తాను. ఈ బిట్ ఎందుకు ఎంచుకున్నానంటే వాళ్ళు మాట్లాడే అంశం ఏంటో నాకు తెలుసు కాబట్టి. అదే వేరే బిట్ ఏదైనా ఎంచుకుంటే ఆ మాట్లాడే అంశం నాకు తెలియదు, దాని గురించి నేను ఎడ్యుకేటెడ్ గా కామెంట్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్క్రీన్ లేఅవుట్ ఉంది చూసారా, ఇండియాలో టీవీలో అంతా నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఎందుకు అన్ని గ్రాఫిక్స్ పెడతారు, అంత మూవింగ్ టెక్స్ట్ ఉంటుంది, అన్ని అంతమంది ఒకేసారి స్క్రీన్ మీద ఎందుకు చూపెడతారు నాకు అర్థం కాదు. ఇట్ హ్యాస్ టు బి సింపుల్ ఫర్ కన్సంప్షన్, బట్ సీమ్స్ లైక్ well that is the practice in India. 2 versus 2. This is getting both the music and art. 2 versus 2. Visuals in the middle. Oh God. So this is getting amusing and hard. Like మొదలు పెట్టాడు, నవ్వుతూ మొదలు పెట్టాడు. So that's the pleasing nature of, I mean, that is the positive side of his personality, right? Like he's enjoying this show. So that appeals to his fans. Which chef or clerk is handling Mr. Fawad? You know you're angry today because no, he's angry. He's angry. Fuad is angry. Fuad is very angry. From the USA. Fuad is very angry. Fuad is incontinence. I won't call him. He's angry because Trump admitted. No, he's angry. I'll tell. So he made a judgment that one of his guests is angry, and he also made an inference. ఇది ట్రంప్ ఏదో అడ్మిట్ చేశాడు కాబట్టి ఇతనికి కోపం వచ్చింది అంటున్నాడు. నో బేసిస్ అక్కడ, అలా అనాల్సిన అవసరం లేదు. He's angry because Trump admitted. సో తన గొంతు వింటలేదని చెప్పి హీ స్టార్టెడ్ స్క్రీమింగ్. అంటే కంప్లీట్ గా స్క్రీమింగ్ ఉండకూడదని నేను అన్నాను, ఎందుకంటే దేర్ మే బి అన్ ఆర్గానిక్ లెవెల్ ఆఫ్ స్క్రీమింగ్ దట్ ఈస్ నెసెసరీ ఇన్ సమ్ డిబేట్ ఫార్మ్స్, బట్ నాట్ లైక్ దిస్. This is where the real stuff goes. అంటే substantive issues he's saying. So listen carefully. జాగ్రత్తగా వినండి. Trump admitted. Someone hear me. Trump admitted something very big today.
which I'll tell you what Trump is a admitted. very, very obvious Trump sign to admitted. India. Trump admitted. India He said starts bad purchasing things happened in 2020 and the 2024. cost of electricity. He said the American Cost deep of state petrol, tried to the interfere in the Indian elections. Okay. Trump admitted bad things happened in 2024 election. American deep state, USAID. They don't want to talk about it. They don't want to talk about that Abhijit Chawda. They don't want to talk about that Saurabh Shukla. He admitted that USAID and the American deep state tried to get Modi out of power. So he admitted that American deep state, USAID, tried to stop Modi from coming to power. Trump did say something. నేను ఒక వీడియో కూడా పెట్టాను దాని మీద. Trump did say something about some $20 million, $20 million ఈ ఇండియాకి వెళ్ళి ఎందుకు వెళ్ళి అది ఇది అన్నాడు. బేసికల్ గా ఏంటంటే ఇట్స్ బాహంబగ్. ఇట్ వాజ్ నాట్ ప్రూవెన్. యుఎస్ఏఐడి ద్వారా బంగ్లాదేశ్ కి ఏదో కనెక్షన్ తో వెళ్ళినాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని అనవసరం. బట్ ఎవ్రీథింగ్ హీ సెడ్ ఇన్ దిస్ ట్రంప్ అడ్మిటెడ్. సో దట్ ఈస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లీ చెప్తున్నాడు. Bad things happened in 2020, 2024. That was like a authentic, with the level of authenticity చెప్తున్నారు చూసారా, that appeals to them. Now, all the screaming, his personal charm, all these things, they're giving the dopamine effect for his fans. అదే సమయంలో వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అతను చెప్పినవన్నీ. ఏ రకంగా క్రిటికల్ గాను ఆలోచించకుండా అవన్నీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అవే పచ్చి నిజాలుగా ఆస్వాదించేస్తున్నారు. దే ఆర్ కన్స్యూమింగ్ దట్ న్యూస్. ఇదే బిట్ లో Because he made that big admission. Nobody wants to talk about the dinosaur in the room, Arnab, the elephant in the room, the mammoth in the room. elephant in the room, mammoth in the room. No, none of the bullshit you're saying is correct. dinosaur in the room. That the American deep state, USAID, tried to stop Modi from getting elected again. First of all, what the F is American deep state? It is a label coined by right-wing ideologues that refers to ఎవరు ఫెడరల్ ఎంప్లాయీస్ ఉన్నారు చూసారా, వాళ్ళ జాబ్ వాళ్ళు పనిచేసుకుని పోతే వాళ్ళు ఓకే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇది చేయాలనుకుంటుంది, ఇది రూల్స్ కి విరుద్ధం అని చెప్తే వాళ్ళు డీప్ స్టేట్. ఒక ఉదాహరణ. సో వీళ్ళు డీప్ స్టేట్. సో యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రియల్ ఎంటిటీ సమ్వేర్ అప్ దేర్. ఇది బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కూడా ఒక ఎంటిటీ కింద చెప్తారు. ఇట్ వాజ్ జస్ట్ ఎ మూవ్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్. అలాగే అమెరికన్ డీప్ స్టేట్ అనేది ఏ కాయిన్డ్ ఫ్రేజ్ ఫర్ సంబడి హూ వుడ్ సే ఓకే ఇది రూల్స్ కి విరుద్ధం, నువ్వు చేయకూడదు, లేదా నువ్వు చేస్తే నేను చేయాల్సింది ఏంటిది, ఐ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ టు సంబడి. అలా చేస్తే నువ్వు డీప్ స్టేట్. ఇలా నువ్వు వేసిన లేబుల్ని నువ్వే వాడుకొని ఇది ఇలా చేశారని చెప్పడం, that is utterly ridiculous. అది క్రిటికల్ గా ఆలోచించకుండా కన్జ్యూమ్ చేయడం, well, that is what happens. And didn't he say that Abhijit Chawda? They don't want to talk about that. He did not deny interference in the Indian elections. But when we So the other thing about it ఏంటంటే he did not deny interfering into the Indian election. 200 మంది 2 లక్షల అభియోగాలు వేస్తారు అనుకోండి, అవన్నిటిని డినై చేసుకుంటూ పోవాలా? ప్రతి యదవ ఏదో చెప్తే ఇప్పుడు ఈవెన్ ఫర్ ట్రంప్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఎవరన్నా అడిగారా ట్రంప్ని దీని గురించి నువ్వేమంటావని? అడిగితే అతను హీ డి నాట్ డెనై అంటే అది ఒక విషయం. నువ్వు అడగకుండా హీ డి నాట్ డెనై అంటే నీ బుర్రలో 2 మిలియన్ల కాన్స్పిరసీ థియరీ ఉంటాయి. అవి అతను డినై చేయకపోతే అవి నిజమైనట్టేనా? ఇట్ ఆల్సో అస్యూమ్స్ ట్రంప్ టెల్స్ ద ట్రూత్ విచ్ ఈస్ utterly false. Trump నోరు తెరిస్తేనే అబద్ధం. we told you at that point of time, you didn't listen. Abhijit Chawda on the left, Abhijit Chawda, the deep state interfered in the Indian elections. They don't want to talk about that. there was definitely election interference, and Go on, one of the Abhijit. reasons why Trump has gone all out against the deep state is because of the 2020 election, which was clearly stolen from him. So that was the comment I was trying to zero in on. The 2020 election was clearly stolen from him. Who is this asshole? What the he knows about US election here? This is preposterous. And then these are the kind of guests he calls on his show, and obviously he's very popular for whatever reason. All I'm asking is question. And I'm telling you,
in that very short bit, everything that was said is bah humbug. Or quite a bit of the, I mean, at least that guest, మిగతా వాళ్ళది నాకు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంతా. దే వర్ స్క్రీమింగ్ అట్ ఈచ్ అదర్. కానీ ఆ గెస్ట్ చెప్పింది అర్ణబ్ జీ కూషిని అటర్ నాన్ సెన్స్. సో ఈ బిట్టు దాదాపు 50,000 మంది చూశారు నెల క్రితం వచ్చిన బిట్. అంటే 50,000 మందిలో చాలా మంది ఈ బిట్లో ఉన్నాయన్నీ నిజాలని నమ్మారు. అది ఇండియన్ మీడియా నుంచి ఎగ్జాంపుల్ అండి. నేను అమెరికాలో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి చెప్దాం అనుకున్నాను. లెంగ్త్ ప్రాబ్లం 15 minutes దాటిపోయింది. సో అది ఇంకొక వీడియోలో పెడతాను.